అస్సలం అయికం వరహమతుల్లాహి వబర్కాతుహు. హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజు చూస్తున్నారు కదా బీట్రూట్ కర్రీ అంటే ఇంకా చాలా హెల్తీ. అంటే చాలామంది అయితే ఇంకా అసలు బీట్రూట్ అంటేనే 4 అడుగులు దూరంగా ఉంటారు. అస్సలు తప్పు. ఎప్పుడైనా కానీ సరే చికెను మటను ఫిష్ మనం ఎంత ఇష్టంగా తింటామో డబల్ ఇష్టంగా మనము బీట్రూట్ కర్రీ అనేది తినాలి. వీక్లో ఒక్కసారైనా కానీ సరే, అంటే వారానికి 8 రోజులకు ఒకసారైనా కంపల్సరీ మన పిల్లలకు మనం వద్దన్నా కానీ సరే బలవంతంగా ఈ కూర పెట్టండి. తినాలి, పిల్లలు కంపల్సరీ తినాలి. ఎందుకంటే ఇంకా ఇది మంచి ఫుడ్ అనేది మనం అసలు చూపించకపోతే ఎలాగ చెప్పండి. ఇది ఎంత అసలు హెల్దీ అంటే ఇంకా మేమైతే ఇంకా కంపల్సరీ వీక్లీలో ఒకసారి కంపల్సరీగా తింటాం. అంటే కూర కాకపోయినా కానీ సరే, పచ్చిపోయినా కానీ సరే కటింగ్ చేసి పిల్లలకి ప్రతిరోజు ఎవ్రీడే తింటారు కదమ్మా మీరు. బీట్రూట్ కానీ బాదం కానీ ఇలాంటివి ఎవ్రీడే అయితే ఇంకా నేను కూర అని కాదు, పిల్లలు కూరగా తినకపోయినా కానీ సరే పచ్చి చిన్న ముక్కలు కిందకి ఇవ్వండి. బాగా టేస్టీగా ఉంటాయి, పచ్చి కొబ్బరిలాగా ఉంటాయి అవి. మీరు మాత్రం అలాగా నెగ్లెక్ట్ చేయకండి పిల్లలు తినడం లేదనేసి. చాలా హెల్దీ ఫుడ్ కదా. ఇక్కడైతే నేను ఈరోజు కంపల్సరీగా మా పిల్లలకి ఈ టైంకి ఈ పూటకి కంపల్సరీ బీట్రూట్ వండాలన్నట్టుగా వండి పెడుతున్నాను. అయితే ఇంకా మా పిల్లలు అయితే ఇంకా నెగ్లెక్ట్ అయితే చేయరండి. బీట్రూట్ అంటే ఇంకా మంచి బాగా స్మైల్గా పెట్టి తినేస్తారు. చాలా ఇష్టం వాళ్ళకు బీట్రూట్ అంటే. అందుకనేసి బీట్రూట్ అనేది నేను చేస్తున్నాను. ఇక్కడ కొద్దిగా కారం, కొద్దిగా ఉప్పు అలాగేసి కొద్దిగా ఎక్కువ పైసీ లేకుండా కొద్దిగా వేసి బాగా చక్కగా వండామనుకోండి ఈ కూర. ఒక పక్కన బీట్రూట్ అంటే కొద్దిగా స్వీట్గా ఉంటుంది కదా, తీయగా తీయగా కారంగా ఘాటుగా ఎంత బాగుంటుంది తెలుసా కర్రీ. రైస్లో అయినా బాగుంటుంది, రోటీతో అయినా కానీ సరే బాగుంటుంది. మనం అలవాటు చేస్తే మన పిల్లలకు ఏదైనా కానీ సరే తినేస్తారనమాట. అందుకనేసి ఇప్పటి నుండి మీరు స్టార్ట్ చేయండి. ఎవరింట్లో అయినా సరే చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, ఇప్పటి నుండి మీరు అలవాటు చేశారనుకోండి పిల్లలు శుభ్రంగా తినేస్తారనమాట. ఇక్కడ నాకు కూర అయితే ఇంకా రెడీ అయిపోయింది. నేను ఇక్కడైతే ఇంకా టమోటాస్ అనేవి కట్టింగ్ చేస్తున్నాను. కూర చూద్దాం ఒకసారి. మూత తీసేసి వావ్ ఎమ్మి కదా, బాగా ఉడుకుతుంది. మంచి కలర్ఫుల్, ఎంత మంచి కలర్ చూడండి, ప్యారా కలర్ అంటారు. ఇక్కడ టమోటాస్ వేస్తున్నా నేను. బాగా ఆవిరికే ఉడికిపోతుందండి. మనం ఎంతసేపు వేడి చేయ అవసరం లేదు. చాలా ఫాస్ట్ కుకింగ్ అంటే కనుక బీట్రూట్ కూడా అందులో ఒకటి చాలా ఫాస్ట్ కుక్ అవుతుంది. చివరిలో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇందులో లైట్గా నేను కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేశాను పేస్ట్లో. ఇంకా కొద్దిగా కారం పొడి అనేది కూడా యాడ్ చేస్తున్నాను. మీరు రోటీతో తినండి, లేదంటే రైస్తో తినండి, లేదంటే స్నాక్స్ లాగా మామూలుగా అలాగైనా కానీ సరే తినండి. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది టేస్ట్ ఇది. ఇక్కడ చూస్తే మా యూకి కూర్చున్నాడు. ఇక్కడ ఫ్రెష్ అయిన కొత్తిమీర తీసుకొని నేను స్మాల్ కటింగ్ చేస్తున్నాను. అయిపోయింది కటింగ్ చేయడము. ఇక్కడ మనకు బీట్రూట్ కూర కూడా రెడీ ఉంది. ఇప్పుడు పైనుండి కొద్దిగా కొత్తిమీర గ్రైండ్స్ చేద్దాము. చేసి మళ్ళీ ఒకసారి అలాగా పైన కలిపేద్దాం. మంచి ఫ్లేవర్ ఉంటుంది అనమాట చివర్లో వేస్తే. అందుకనేసి చివర్లో వేసి ఒకసారి అలా కలిపామనుకోండి, వేడికి అలాగా మగ్గిపోయి అలాగా ఫ్లేవర్ అనేది ఉంటుంది బీట్రూట్ కర్రీలో. బీట్రూట్ కర్రీ రెడీ. ఇప్పుడు ఒక ప్లేట్ తీసేసుకుని ఆ ప్లేట్ మీద చిన్న గిన్నె పెట్టేసి ఆ గిన్నెలో నేను బీట్రూట్ కర్రీ వేస్తున్నాను. చూస్తున్నారు కదా, మంచి టేస్ట్ అయిన బీట్రూట్ కర్రీ రెడీ. పిల్లలకు మాత్రం ఎవ్రీడే కాకపోయినా కానీ సరే 2 రోజులకు ఒకసారి, 3 రోజులకు ఒకసారి, వీక్లీలో ఒకసారి అన్నా కానీ సరే ఈ కర్రీ వండి పెట్టండి. పిల్లలు హ్యాపీ, మీరు హ్యాపీ, ఇక్కడ నేను హ్యాపీ. ఎవరన్నా ఒకరు అంటారు చెల్లి స్టవ్ ఆపలేదు, స్టవ్ ఆపండి అనేసి. స్టవ్ ఆపేస్తానండి, ఎందుకంటే వేడివేడిగా కనిపించాలనేసి నేను అలా పెట్టి తీస్తున్నాను అనమాట. ఇప్పుడు ఆపేస్తున్నా.